అందరికీ నమస్కారం. ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు, రాష్ట్ర కేబినెట్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మన సూర్యాపేట నియోజకవర్గం తరఫున మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఉదయాన్నే సూర్యాపేట నియోజకవర్గం పక్షాన, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు హైదరాబాద్లోని ఉత్తమ్ కుమార్ గారి నివాసంలో వారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మా అందరి కార్యాలయంలో వారి యొక్క పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి బర్త్డే విషయానికి వస్తే, నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ యొక్క సూర్యాపేట నియోజకవర్గమే కాదు, సూర్యాపేట జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా అత్యంత ఆదర్శనీయంగా పనిచేస్తూ ఉన్నారు రాష్ట్ర మంత్రిగా. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆయన సుశిక్షితులైన సైనికులుగా భారతదేశాల రక్షణలో మిగ్ విమానాన్ని, అత్యంత ఆధునికమైన మిగ్ విమానాన్ని నడిపి యుద్ధ రంగంలో ఆరితేరి శత్రువుల వెన్నులో వణుకు పుట్టినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. తదనంతరం రాష్ట్రపతికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలన్న ప్రాంత ప్రజలకు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి కోదాడ శాసనసభ్యుడిగా, హుజూర్నగర్ శాసనసభ్యుడిగా, తదనంతరం కోదాడ తన సతీమణి శాసనసభ్యుడిగా, తర్వాత పార్లమెంటు సభ్యుడిగా, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ విలువలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, ఎవరికి కూడా వ్యక్తి పూజ కాకుండా రాజకీయాలంటే ఈ విధంగా ఉండాలి, అభివృద్ధి అంటే ఈ విధంగా ఉండాలని సూచిస్తున్న వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు. నేడు మీరు చూస్తే ఒక వ్యక్తికి లాభం చేకూర్చే విధంగా కాకుండా వ్యవస్థకు లాభం జరగాలి, రైతులకు లాభం జరగాలి అని చెప్పి ఎన్నో రకాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, వీధులకు బడుగు వర్గాలకు ఇండ్లు, ఇంకా సన్న బియ్యం, ఇటువంటి కార్యక్రమాలు అనేక ఉత్తమ్ కుమార్ చేతుల మీద ఈరోజు నేను రాష్ట్రం నిర్వహించబడుతున్నాయంటే ఎంత మహనీయమైన వ్యక్తులు మీరు ఆలోచన చేయండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎవరి సొంతం కోసం చేసే వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థ అంటే రైతులు కానివ్వండి, లేదు కూలీలు కానివ్వండి, లేదు బీద బలహీన వర్గాలు కానీ, బీపీ లైన్ కింద ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరికీ సమిష్టిగా లాభం చేసి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇమిడి ఉండే పనులు చేపడతారు తప్ప వేరే విధంగా కాదు. ఎటువంటి అవినీతి ఉండదు. ముక్కుసూరిగా మాట్లాడడం జరుగుతుంది. ఏది చేతనైతుందో అది చేయాలి, ఏది చేతులో అదే చెప్పాలని చేసి చూపించాలని మక్కువ ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు. నిజంగా అటువంటి వ్యక్తి మన జిల్లాకు మంత్రిగా ఉండడం, మన నాయకుడిగా ఉండడం మన అదృష్టంగా భావిస్తూ, అటువంటి నాయకుడు పుట్టినరోజులు మనం ఇంకా జరుపుకోవాలి. ఆయన ముందు రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా రాష్ట్రాన్ని లీడ్ చేసే యొక్క ఇదిలో ఉండాలని చెప్పి మనందరం కూడా ఆకాంక్షిస్తూ, వారికి భగవంతుడు దీర్ఘకాలం ఆయుష్ ఇవ్వాలని చెప్పి, మరి వారిని ఆదర్శంగా తీసుకుని కూడా మేము అందరం పనిచేయాలని చెప్పి అందరికీ కార్యకర్తలు సూచిస్తూ, వారికి మరొకసారి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.